హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎండింగ్స్ వీడియోస్ అయితే రావు ఈ మంత్ ఎండింగ్ వరకు, దయచేసి అందరు గమనించగలరు. అలా అని చెప్పి వీడియో చూడాలంటే మానేయకండి. ఇదేంటి ఇలా లేచింది? కొంచెం హెయిర్ కటింగ్ చేసిన తర్వాత సెకండ్ వీడియో కొంచెం ప్రాపర్గా టైం పడుతుంది సెట్ అవ్వాలంటే హెయిర్. మనం పాయింట్లోకి వెళ్దాం. ప్రజెంట్ ఏంటి అంటే, నేను వీడియో దేని గురించి చేస్తున్నా అంటే, చాలామంది మార్నింగ్ 3 o'clock లేస్తున్నారు, బుకింగ్స్ వస్తలేవని మెసేజ్ కూడా చేస్తున్నారు. అంటే యూట్యూబ్లో కాదు, పర్సనల్ వాట్సాప్ గ్రూప్ ఉంది ఒకటి మాకు, ఆ గ్రూప్లో మెసేజ్ చేస్తున్నారు కదా. ఇంకొకటి ఏంటంటే, ఈ వీడియో లాస్ట్ వరకు చెప్తే ఎవరు చూస్తలేరు, స్టార్టింగ్ చెప్పేస్తాను. నా సబ్స్క్రైబర్లు ఎవరైతే ఉన్నారో చాలా ధన్యవాదాలు అన్న. మీకు రెగ్యులర్గా నా వీడియో ఫాలో అవుతున్నారు. యావరేజ్గా 200 మెంబర్స్ అయితే సబ్స్క్రైబర్లు చేస్తున్నారు. నాకు అది బాగా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఒక వీడియో చేస్తాను, ఆ వీడియో ఎంత రీచ్ వెళ్ళిందంటే, ఒక సెకండ్, 235 రీచ్ వెళ్ళింది. ఆ 235లో షాకింగ్ ఏంటంటే 100% సబ్స్క్రైబర్లు చూసారు వీడియో, నాన్ సబ్స్క్రైబర్లు ఎవరు చూడలేరు. చూడండి, మీకు చూపిస్తా చూడండి, అది కనిపిస్తుంది లేదో క్లారిటీగా. 100% సబ్స్క్రైబర్లు చూసారు ఈ వీడియో. నాకు అది బాగా హ్యాపీనెస్ ఫీల్ అవుతున్నా. 235 మెంబర్స్ అంటే నా రెగ్యులర్గా నా వీడియో ఫాలో అవుతున్నారని అనుకుంటున్నా. అది మొత్తం చూస్తున్నారా, ఎలా చూసినా కూడా నా వీడియో సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ అన్న. 235 మెంబర్స్ అందరికీ. ప్రజెంట్ అయితే ఇంకా మిగతాలకైతే చెప్పాల్సిన అవసరం లేదు, అది రెగ్యులర్గా ఫాలో అవుతున్నారు వాళ్ళు. కొంచెం హ్యాపీనెస్ ఫీల్ అయ్యి ఈ వీడియో చేస్తున్నా. యాక్చువల్లీ ఫస్ట్ వరకు వీడియో చేద్దాం అనుకున్నా, బట్ దీనివల్ల వీడియో చేస్తున్నా. ఓన్లీ ఈ మార్నింగ్ అవ్వగానే నాకు ఇది అనిపించింది అని చెప్పి ఫస్ట్ వీడియో ఇదే చేస్తున్నాను. ఇంకొకటి ఏంటి అంటే, నేను ఒక పేపర్ రాశాను. ఇది మార్నింగ్ 3 o'clock డ్యూటీ చేసేటోళ్ళ కోసం. ఇది చూపిస్తా చూడండి మీకు ఇప్పుడు ప్రాపర్గా. ఇంకొంచెం చిన్న చిన్న కరెక్షన్స్ని రాసేటి టైమింగ్స్, ఆ టైమింగ్స్ రాసేసి మీకు వీడియో కంటిన్యూ చేస్తాను. వీడియోని అయితే లైక్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే, నా వీడియో లెంత్ ఎక్కువైతుందో నాకు అనిపిస్తుంది. ఎప్పుడైతే లెంత్ ఎక్కువ చేస్తున్నానో వీడియో రీచ్ తక్కువ వెళ్తుంది. మీరు ఒక టైం చెప్పండి, 5 to 10 minutes, 10 to 15 minutes, 15 to 20 minutes, ఒక టైం చెప్పండి. ఆ టైం ప్రకారం నెక్స్ట్ వీడియో నుంచి వస్తాయి. అండ్ ఎర్నింగ్స్ వీడియోస్ ఒకవేళ లెంత్ ఎక్కువైంది అనుకోండి, పార్ట్ వైజ్ డివైడ్ చేస్తాను. ఒకవేళ 1st తారీఖు నుంచి మనం ట్రిప్ బై ట్రిప్ చూద్దాం అనుకుంటున్నా. ఒకవేళ చూస్తే నాకు యావరేజ్గా 40 minutes దాకా వెళ్ళొచ్చు. 2 parts లెక్క డివైడ్ చేద్దాం అనుకుంటున్నాం. మార్నింగ్ 3 నుంచి ఈవినింగ్ 3 వరకు ఒక పార్ట్, ఈవినింగ్ 3 నుంచి నైట్ 10 o'clock వరకు ఒక పార్ట్, అట్లా అనుకుంటున్నా. మీరేమనుకుంటారో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ కామెంట్ వాల్యుబుల్ నాకు. మీరు చెప్పేదాన్ని బట్టి నేను చేస్తాను. 1st తారీఖు నుంచి అయితే కొంచెం రచ్చ చేద్దామని ఫిక్స్ అయినా. డ్యూటీలో ఎంత మిగిలిన పర్లేదు కానీ డ్యూటీ మాత్రం గట్టి చేద్దామని ఫిక్స్ అయ్యి కూర్చున్నా. ఎలా ఉంటుందో చూద్దాం. మన గోల్ మాత్రం చాలా పెద్దగా ఉంది, అది అచీవ్మెంట్ అవుతుందో కాదో కూడా డౌటు. దాన్ని బట్టి డిసైడ్ చేద్దాం. సరే, ఇప్పుడు నేను ఆ వీడియో దీని మీద కొన్ని నోట్స్ ఉన్నాయి, రాయాల్సినాయి. అవి రాసి నేను కంటిన్యూ చేస్తాను. ఇక్కడ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ ఫిల్ చేయాలి. ఈ 2 సైడ్లు మిగతా అన్ని ఫిల్ చేస్తాను. అది ఒక 2 ఉన్నాయి, ఆ 2 ఫిల్ చేసి కంటిన్యూ చేస్తాను వీడియో. ఈ 2 ఫిల్ చేస్తున్నా కదా, యాక్చువల్లీ ఫిల్ చేద్దాం అనుకున్నా, బట్ ఏమైందంటే ఇక్కడ ఒక మిస్టేక్ జరిగింది. ఆల్రెడీ టైమింగ్స్ అయిపోయినాయి. మనకు ఆ లిస్ట్ కనిపించదు. ఇప్పుడు ట్రైన్స్ వచ్చినాయి, మనకు పోయే ట్రైన్స్ అయితే కనిపిస్తాయి కానీ వచ్చే ట్రైన్స్ కనిపించవు. కాబట్టి ఈ లిస్ట్ 2 ఫిల్ చేయలేకపోతున్నా. ఫిల్ ప్రాపర్గా పార్ట్ 2లో చేస్తాను. ఇది పార్ట్ 1 అనుకోండి వీడియో. నెక్స్ట్ పార్ట్ 2 వీడియో వచ్చి రేపు రిలీజ్ చేస్తాను, ఎందుకంటే అది ఎర్లీ మార్నింగ్ షూట్ చేయాలి ఈ ట్రైన్ లిస్ట్ కోసం. ప్రజెంట్ వచ్చేసి సిటీ నుంచి ఓన్లీ రైల్వే స్టేషన్ పికప్ డ్రాప్స్ గురించి మాట్లాడతాను. మీకు 200% డ్రాప్ దొరుకుతుంది స్టేషన్ నుంచి. ఒకవేళ దొరకకపోతే దాని పక్కన ఆల్టర్నేట్ కూడా చెప్తాను నేను. అది దయచేసి ఆలోచించండి, అందరూ ఆలోచించి మీకు తెలిసింది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా. నేను ఇప్పుడు చెప్తా చూడండి. ఇది ఓన్లీ రైల్వే స్టేషన్ గురించి. ఒకవేళ ఇన్ కేస్ మీరు ఎయిర్పోర్ట్ డ్రాప్ వెళ్ళాలనుకుంటే, ఎక్కడి నుంచైనా 40 kilometers, సిటీ నుంచి 40 kilometers ఎయిర్పోర్ట్ డ్రాప్ ఉంటే 1000 రూపాయలు వస్తున్నాయి, ఎత్తండి. తక్కువ వస్తే ఎత్తకండి. ఒకవేళ ఇన్ కేస్ తక్కువ వస్తే కస్టమర్తో మాట్లాడుకొని తీసుకెళ్ళండి. ఎందుకంటే మీరు మార్నింగ్ 3 o'clock లేసి 4 o'clock అట్లా ఎయిర్పోర్ట్ డ్రాప్ చేసి మళ్ళీ రిటర్న్ రావడం కన్నా 1000 రూపాయలు ట్రిప్ వెళ్ళారు అనుకోండి, దింపేసి వచ్చినా కూడా మీకు కొంచెం పాసిబిలిటీ ఉంటుంది నెక్స్ట్ బుకింగ్కి ఏదైనా. లేదంటే అటు నుంచి రిటర్న్ తెచ్చుకున్నా పర్లేదు. 1000 రూపాయలు పోతే మీకు ఒక 300 సిఎన్జి పైన 700 మిగులుతుంది. ఆ ప్లాన్ చేసుకోండి మీరు, ఓకేనా. ఎయిర్పోర్ట్ డ్రాప్ అయితే నా సజెషన్ ముట్టకపోవడమే ఉత్తమం అనుకుంటున్నా, సిటీలో కొట్టుకోవడం. అండ్ మీకు బుకింగ్స్ వచ్చే ఏరియా చెప్తా చూడండి. ఇవి రెగ్యులర్గా బుకింగ్స్ వచ్చే ఏరియా, ఎందుకంటే ఇవి నేను ఆల్రెడీ తిరిగిన ఏరియాలు కాబట్టి 90% బుకింగ్స్ వస్తాయి. ఫస్ట్ వన్ కూకట్పల్లి, చెప్పాల్సిన అవసరం లేదు.
ఈ పక్కన పేర్లు ఎందుకు రాసిన అంటే చాలామంది మళ్ళీ డౌట్లో అన్న నిజాంపేట వస్తుందా ప్రగతిని వస్తుందా అని అడుగుతారు కాబట్టి అన్ని ఏరియాలు రాస్తున్నా. ఫస్ట్ కుక్కడపల్లి, ఇది మార్నింగ్ 3 o'clock స్టార్ట్ అవుతాయి బుకింగ్స్. ఓలా, ఊబర్, ర్యాపిడో మూడిట్లో కూడా వస్తాయి బుకింగ్లు. బట్ ఓపిక పడాలా, ఎందుకంటే రెగ్యులర్గా ఎవరైతే చేస్తున్నారో ఫస్ట్ ప్రియారిటీ వాళ్ళకు ఉంటుంది, తర్వాత మీకు ఇస్తారు ప్రియారిటీ. ఫస్ట్ కుక్కడపల్లి, సెకండ్ నిజాంపేట్, థర్డ్ ప్రగతి నగర్ అండ్ ఐడిపిఎల్ చింతల్, ఫోర్త్ ఫిఫ్త్ వచ్చి చందానగర్, కొండాపూర్ అండ్ మాదాపూర్, ఏఎస్రావు నగర్, మణికొండ, ఆఫీస్పేట్. ఇంకోటి ఏంటంటే ఇవన్నీ చిందరబందరగా ఉన్నాయి, బట్ ఒక ఆర్డర్లు రాద్దామంటే కుదరలేదు. అండ్ చెప్పాను కదా ఈ 10 ప్లేసెస్, ఈ 10 ప్లేసెస్ కాకుండా మీకు తెలిసిన ప్లేసెస్ ఉంటాయి కదా, మీరు కూడా చెప్పండి, నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను. కంపల్సరీ చెప్పండి మర్చిపోకుండా. ఈ ఏరియాస్ కాకుండా ఇంకా మిగతా ఏరియాలలో మార్నింగ్ 3 నుంచి 5 మధ్యలో బుకింగ్స్ వచ్చే ఏరియా చెప్పండి, వేరే డ్రైవర్కి హెల్ప్ఫుల్ అవుతుంది. ఇవైతే 90% బుకింగ్స్ వచ్చే ఏరియా, 3 to 5 మధ్యలో బుకింగ్స్ వస్తాయి. ఇక్కడ నుంచి డ్రాప్లు వచ్చి నా సజెషన్ స్టేషన్ తీసుకోవడం ఉత్తమం. చెర్లపల్లి మీకు తీసుకుంటే 3 o'clock తీసుకుంటే 5 o'clock ట్రైన్ ఉంటుంది, ఒకటి 5 o'clock ట్రైన్ వస్తుంది షాలిమార్ అనుకుంటాం. అది ఓన్లీ చెర్లపల్లి దాకా వస్తుంది. అది బెనిఫిట్ ఏంటంటే చెర్లపల్లి వెళ్తే లాంగ్ ట్రిప్ దొరకచ్చు. మీరు ట్రైన్ కోసం వేర్ ఇస్ మై ట్రైన్ యాప్ ఉంటుంది, అది వాడుకోండి. బుకింగ్ తీసుకున్న తర్వాత చెక్ చేసుకొని డ్రాప్ వెళ్ళండి. చెర్లపల్లి వెళ్ళేది ఉంటే కుక్కడపల్లి, నిజాంపేట్, ప్రగతి నగర్, ఐడిపిఎల్. ఇక్కడ నుంచి ఎక్కడికి డ్రాప్ వచ్చిన ఎయిర్పోర్ట్కు 1000 రూపీస్ తక్కువ వెళ్ళకండి. అండ్ చందనగర్ కూడా అంతే. కొండాపూర్ నుంచి 800, మాదాపూర్ నుంచి అంతే 800, ఏఎస్రావు నగర్ నుంచి 1000, మణికొండ నుంచి 800, ఆఫీస్పేట్ నుంచి 1000. ఓకే, ఈ రేట్స్ వెళ్ళండి, తక్కువ రేట్స్ అయితే వెళ్ళకండి దయచేసి. అండ్ కొంచెం తక్కువ వచ్చే బుకింగ్స్ చెప్తాను చూడండి. అండ్ ఇంకో డౌట్ ఏంటంటే ఈ ఏరియా నుంచి డ్రాప్ తీసుకున్నాం అనుకోండి, సికింద్రాబాద్ స్టేషన్ కానీ, లింగంపల్లి కానీ, చెర్లపల్లి కానీ, కాచిగూడ కానీ, నెక్స్ట్ 200% రిటర్న్ ట్రిప్ మాత్రం ఈ ఏరియాలో తీసుకోండి. ఈ ఏరియాలో తీసుకోండి. ఒక 3 o'clock డ్యూటీ స్టార్ట్ అవుతుంది, ఈ ఏరియా డ్రాప్ మాత్రం తీసుకోండి, వేరే ఏరియాలో తీసుకోకండి. కంపల్సరీ బుకింగ్ కావాలనుకుంటే ఏరియా తీసుకోండి, లేదు మీకు కొంచెం వెయిట్ చేస్తానుకుంటే ఈ ఏరియా బుకింగ్స్ తీసుకోండి. ఈ ఏరియాలో కూడా బుకింగ్లు వస్తాయి, బట్ తక్కువ, వెయిటింగ్ టైం ఎక్కువ ఉంటుంది. ఇవైతే వెయిటింగ్ టైం తక్కువ ఉంటుంది, ఏరియాలో పాపులేషన్ ఎక్కువ అండ్ బుకింగ్స్ ప్రాపర్గా ఉంటాయి. ఇక్కడ వచ్చేసి తక్కువ బుకింగ్స్ బిహెచ్ఎల్, బీరంగూడ, నానకరంగూడ, ఇది వచ్చేసి గోపన్పల్లి, పటాన్చేర్, సంగారెడ్డి, దమ్మాయిగూడ, ఎల్బీ నగర్, నాగోల్, దిల్సుఖ్ నగర్. ఇవి తక్కువ వచ్చే బుకింగ్స్. ఆ ఏరియాలో రేర్గా బుకింగ్స్ వస్తాయి, చాలా తక్కువ. అండ్ ఏదైనా మిస్ అయితే కూడా చెప్పండి దయచేసి. ఇక్కడికి వెళ్తే మాత్రం కంపల్సరీ వెయిట్ చేయాల్సి వస్తుంది, ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 hour మధ్యలో వెయిట్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ అదృష్టం బాగుంటే తొందరగా వస్తుంది. అండ్ ఇంకొక చాలామంది డౌట్ ఏంటంటే కుక్కడపల్లి నుంచి సికింద్రాబాద్ డ్రాప్ పడ్డదన్న 16 కిలోమీటర్ 17 కిలోమీటర్ ఉంది, 220, 300 పడుతుంది. అంటే మీరు 17 కిలోమీటర్ 300 వెళ్ళిపోండి, ప్రాబ్లం లేదు. అంతకన్నా తక్కువ తెలకండి. నేను సజెషన్ చెప్తాను చూడండి, మార్నింగ్ టైం డ్యూటీ చేసే వాళ్ళకు ఇది ఓన్లీ సజెషనే, నేను ప్రిపేర్ చేస్తలేను, అది మీ ఇష్టము. నేనైతే యావరేజ్గా 18 కిలోమీటర్లు ఇంటూ 18 రూపాయలు. ఓకే, ఈ రేట్ అయితే వెళ్తాను నేను. ఒకవేళ లాస్ట్ అంటే ఇక మనకు ఆప్షన్ లేదు, బుకింగ్స్ రావట్లేదు అనుకుంటే ఈ రేట్కి వెళ్ళిపోండి, 18 కిలోమీటర్లకు ప్రాబ్లం లేదు. అది ఎమర్జెన్సీ ఒకవేళ బుకింగ్ లేవు, 1 hour 2 hours వెయిట్ చేసిన అనుకుంటే ఈ రేట్కి వెళ్ళండి, లేదు అనుకుంటే ఈ రేట్కే ప్రిపేర్ చేయండి మ్యాక్స్. ఓకేనా, కస్టమర్తో మాట్లాడతారా ఎట్లా చేస్తారా, ఇది మినిమం రేట్ నేను చెప్పేది, మినిమం రేట్ చూసుకోండి. ఈ రేట్ అయితే మినిమం, ఈ రేట్ చూసుకోండి. ఒకవేళ దొరకనప్పటికీ ఆ రేట్కి వెళ్ళండి, 16 రూపాయలు. ఓకేనా, ఎక్కడి నుంచి వెళ్ళినా కూడా మినిమం బేస్ ఫేర్ 16 లేదా 18 రూపాయలు తీసుకోండి. ఎర్లీ మార్నింగ్ 3 o'clock స్టార్టెడ్. అంతకన్నా ఎక్కువ వస్తే బెనిఫిట్, తక్కువ వస్తే మాత్రం 16 కింద వెళ్ళకండి అన్న. 18 కిలోమీటర్ 15 రూపాయలు వెళ్తా అని ఇట్లా వెళ్ళిపోయారు అనుకోండి, 18 కిలోమీటర్ 270. కొంతమంది 13 రూపాయలు కూడా పెట్టాలి ఉన్నారు మన దాంట్లో ఉత్తములు, 18 కిలోమీటర్లకు ఊబర్ వాళ్ళు. కొంచెం దయచేసి ఆలోచించండి, వెళ్ళకండి. మీకు చెర్లపల్లి నుంచి బుకింగ్స్ మార్నింగ్ తక్కువ ఉంటాయి, అది గుర్తుపెట్టుకోండి. 1 లేదా 2 ట్రైన్లు వస్తాయి 7 o'clock వరకు, ఎక్కువ రావు. సికింద్రాబాద్కు కంటిన్యూ ట్రైన్స్ ఉంటాయి, కాచిగూడకు ఉంటాయి, నాంపల్లికి తక్కువ, బేగంపేట కూడా తక్కువ, లింగంపల్లి కూడా చాలా తక్కువ. మీకు రెగ్యులర్గా బుకింగ్స్ వచ్చేటి చెప్తా చూడండి ఎక్కువ. ఇక్కడ కమ్సే కమ్ ఒక 7 ట్రైన్లన్నీ వస్తాయి, 6 to 7 ట్రైన్స్ వస్తాయి. ఎప్పుడు మార్నింగ్ 3 AM 7 AM వరకు మధ్యలో. ఓకేనా, ఏ ట్రైన్లోనే వస్తాయి, 7 ట్రైన్స్ పక్కా వస్తాయి. అందులో ప్లాట్ఫామ్ 10 సైడ్ ఎక్కువ వస్తాయి చూడండి. ట్రైన్కు మినిమం 4 వస్తాయి, ఈ మినిమం 4 ట్రైన్స్ పక్క వస్తాయి. 10లో 4 పక్క వస్తాయి. తిరుపతి 2 ట్రైన్లు వస్తాయి, తిరుపతి 2. ఓకే, అండ్ విశాఖపట్నం నుంచి ఒకటి వస్తుంది, వాస్కోడిగామ ఒకటి ఉంటుంది.
ఇక మీకు ప్రతిదీ చెప్పాలంటే నాకు డీటెయిల్ లిస్ట్ రాలేదు కాబట్టి చెప్పలేకపోతున్నా. మీకైతే ఇక్కడ 6 to 7 ట్రైన్స్ పక్కా ఉంటాయి, అది చూసుకోండి. మార్నింగ్ 3 నుంచి 7 మధ్యలో. లింగంపల్లి కూడా సేమ్. ఓకే, కొన్ని ట్రైన్స్ లింగంపల్లి నుంచి సికింద్రాబాద్కి వస్తాయి. అంటే వచ్చే బయలుదేరేటప్పుడు కొన్ని లింగంపల్లి స్టేషన్ ఫస్ట్ వస్తుంది, తర్వాత సికింద్రాబాద్ వస్తుంది. ఇక్కడ ఒక 5 ట్రైన్స్ అయితే కంపల్సరీ ఉంటాయి. ఆల్మోస్ట్ సేమ్ ట్రైన్స్ అక్కడ నుంచి ఇక్కడ సేమ్ ఉంటాయి. బేగంపేట అయితే 1 minute అవుతాయి కాబట్టి చాలా తక్కువ బుకింగ్స్. ఒకవేళ మార్నింగ్ 3కి వెళ్ళినప్పుడైతే వెయిట్ చేయండి. 4 లేదా 5 o'clock ఒక ట్రైన్ ఉంటుంది, అది కంపల్సరీ బుకింగ్ వస్తుంది. ఈ నాంపల్లి అయితే సజెషన్ చేయను నేను, వెళ్ళమని. అక్కడ బుకింగ్స్ ఉంటాయి. కాచిగూడ ఉంటుంది, బట్ ఫుల్ రష్ ఉంటుంది. కాచిగూడకైతే ట్రైన్స్ పక్కా ఉంటాయి, ఫుల్ రష్ ఉంటుంది. 5 o'clock డ్రాప్ మాత్రం 80%లో వెళ్ళకండి. 5 o'clock ఒకవేళ పడితే వెళ్ళండి, కానీ 5 o'clock పికప్ అండ్ డ్రాప్ చేయకండి. మినిమం 10 to 15 minutes, 10 minutes to 15 minutes పక్కా పడుతుంది పికప్ చేసుకోవాలంటే. ఒకవేళ రేట్ పడుతుంటే ఎక్కించుకోండి, లేదంటే లైట్ తీసుకోండి. నా సజెషన్ సికింద్రాబాద్. ఓకే, కాచిగూడ ఓకే బెస్ట్, బట్ సికింద్రాబాద్ చాలా బెస్ట్ పికప్ చేసుకోవాలంటే. ప్లాట్ఫామ్ 10. చెర్లపల్లి అయితే 2 ట్రైన్లు వస్తాయి, ఓన్లీ 2 ట్రైన్లు వస్తాయి. ఓకేనా, మార్నింగ్ 7 లోపు నేను చెప్పేది. తర్వాత ఎన్ని వస్తుందో తెలీదు. 7 లోపు అయితే 2 ట్రైన్స్ అయితే వస్తాయి. ఆ ట్రైన్స్ కాకుండా వేరే ట్రైన్స్ అయితే రావు, తీసుకోకండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఏదన్నా మిస్ అయితే మాత్రం చెప్పండి కామెంట్ సెక్షన్లో, కామెంట్ చేసి. నేనైతే ప్రాపర్గా చెప్పాను అనుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే లిస్ట్ లేకపోవడం వల్ల పెద్ద మిస్టేక్ అయింది. ఆ లిస్ట్ ఉన్నట్టు మాత్రం ప్రాపర్గా చెప్తుంటే నెక్స్ట్ టైం పార్ట్ 2 వీడియోలో మాత్రం మీకు చెప్పాను ఆల్రెడీ. పార్ట్ 2 ఇంకోటి అవసరం కూడా లేదు. ఆ ట్రైన్ లిస్ట్ కావాలంటే చెప్పండి, పార్ట్ 2 వీడియో చేస్తాను. ఏమేమి ట్రైన్స్ వస్తున్నాయి రెగ్యులర్గా మండే నుంచి సాటర్డే వరకు. సండే రోజు వదిలేసేయండి, ఎందుకంటే సండే రోజు కొన్ని ట్రైన్స్ క్యాన్సిల్ అవుతాయి కాబట్టి. ఇక్కడ దాకా వీడియో చూస్తే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు అందరికీ. బాయ్ బాయ్.